ఇవాళ నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఓవైపు ఎండలు, ఇవాళ బడ్జెట్ విడత సమావేశాలు అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడిని మరింత పెంచబోతున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, బడ్జెట్ చర్చలు, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్ సహా ఇతర బిల్లులపై చర్చలు జరగబోతున్నాయి. అయితే ఇవాళ మొదటి రోజే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరగబోతుంది. కాంగ్రెస్ ఎంపీలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. స్పీకర్ ఓం బిర్లా పక్షపాత ధోరణి చూపిస్తున్నారని, నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీసం 50 మంది సభ్యులు నిలబడి మద్దతు తెలపాలి. దీనికి అనుగుణంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరుగుతుంది. ఓం బిర్లా ఈ అవిశ్వాస తీర్మాన ప్రక్రియకు సంబంధించి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటలకు పైగా సమయాన్ని కేటాయించారు. అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, వామపక్షాలు, శివసేన, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోతున్నాయి. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే లోక్సభ సంఖ్యా బలంలో సభకు హాజరైన వారిలో సగానికి పైగా ఎంపీలు తీర్మానానికి మద్దతు తెలపాలి. అయితే ప్రస్తుతం ఎన్డీఏకు బలమైన మెజారిటీ ఉండడంతో తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పాస్ కావాలంటే ప్రస్తుతం సభలో ఉన్న మొత్తం సభ్యులు 273 మంది మద్దతు అవసరం. ప్రస్తుతం ఇండియా బ్లాక్ మొత్తం బలం చూసుకుంటే సుమారు 234 సీట్లు. విపక్షాలన్నీ ఓటు వేసిన ఎన్డీఏ మెజారిటీని దాటలేవు. దీంతో తీర్మానం వీగిపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.